పీఎంజై ఒక్కో కుటుంబానికి ప్రతి ఏడాది 5 లక్షల రూపాయలు. కేంద్రం అద్భుత పథకం. ఈ కార్డు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. పీఎంజై ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఆ హెల్త్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకున్నారా మరి? పీఎంజై ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్య ప్రజలు కార్పొరేట్ వైద్యం చేయించుకునేందుకు వారి స్తోమత సరిపోవడం లేదు. ఈ క్రమంలో నిరుపేద వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది. అదే ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పీఎంజేవై. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి ఉచితంగా రూ. 5 లక్షల వరకు సాయం అందిస్తోంది. ఈ స్కీమ్లో లబ్ధిదారులను సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంపిక చేస్తారు. పీఎంజేఏవై పథకాన్ని కేంద్రం సెప్టెంబర్ 23, 2018న ప్రవేశపెట్టింది. దేశంలోని 50 కోట్ల మంది లబ్ధిదారులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా 10 కోట్లకు పైగా ఈ కార్డులు జారీ అయ్యాయి. జాతీయ ఆరోగ్య రక్షణ పథకంగా ఉన్న దీని పేరును ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనగా మార్చారు. అర్హులైన నిరుపేద కుటుంబాలు ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఈ పథకం ద్వారా సెకండరీ, టెర్షియరీ ఆరోగ్య సదుపాయాలను అందజేస్తారు. ఈ పథకం ద్వారా నిర్దేశిత జాబితాలోని ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను ప్రభుత్వం అందిస్తుంది. పీఎంజేఏవై సేవలు ఎలా పొందాలి? ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కవరేజ్ ద్వారా రోగిని 3 రోజుల ముందు ఆసుపత్రిలో చేర్చడంతో పాటు డిశ్చార్జి అయిన 15 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చులు కేంద్రం భరిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 1400 రకాల వైద్య ప్రొసీజర్లు, ఆపరేషన్ థియేటర్ ఖర్చుల లాంటివి ఉన్నాయి. హెల్త్ కార్డు తీసుకున్న అర్హులకు నిర్దేశిత జాబితాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిల్లో ఉచితంగా చికిత్స అందించడమే ఈ స్కీమ్ లక్ష్యం. అర్హతలు ఏమిటి? దేశంలోని 10 కోట్ల కుటుంబాలకు పీఎంజేఏవై వర్తిస్తుంది. వీరిలో 8 కోట్ల గ్రామీణ కుటుంబాలు, 2.33 కోట్ల పట్టణ ప్రాంత కుటుంబాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేనివారు, కేవలం వేతనం మాత్రమే తీసుకునే వారు, ఇతర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు దీనికి అర్హులు. అలాగే పట్టణ ప్రాంతాల్లో వారు చేసే పని ఆధారంగా లబ్ధిదారులను నిర్ణయిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద నమోదు చేయించుకున్న వాళ్లు పీఎం జన ఆరోగ్య యోజన పరిధిలోకి వస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, 16 నుంచి 59 ఏళ్ల వయసున్న మగవాళ్లు లేని కుటుంబాలకు, వికలాంగులు ఉన్న కుటుంబాలు, ఏ పని చేయలేని వృద్ధులు ఉన్న కుటుంబాలకు, ఇల్లు లేని, రోజు కూలీకి వెళ్లేవారు, ఆదివాసీ సమాజాలు, ఒకే గదిలో జీవిస్తున్న కుటుంబాలు, పారిశుద్ధ్య పనుల్లో ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ఎలాంటి ఖర్చులు ఇస్తారు? ఆసుపత్రిలో చేరినప్పుడు అయిన ఖర్చుతో పాటు వైద్య పరీక్షలు, చికిత్స, కన్సల్టేషన్, ప్రీ హాస్పిటలైజేషన్, నాన్ ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, మందులు, ఇతరత్రా ఖర్చులు కేంద్రమే భరిస్తుంది. డయాగ్నస్టిక్స్, ల్యాబ్ సర్వీసులు, వసతి, అవసరమైన చోట మెడికల్ ఇంప్లాంట్ సేవలు, ఆహార సేవలు, చికిత్స సమయంలో తలెత్తే క్లిష్ట సమస్యలతో పాటు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల పాటు వైద్య పరమైన ఖర్చులు కూడా చెల్లిస్తారు. కరోనా చికిత్సను కూడా ఈ పథకం ద్వారా అందిస్తారు. పీఎంజేఏవైకి కావాల్సిన ధృవపత్రాలు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనలో చేరేందుకు గుర్తింపు కార్డు, వయసు తెలిపే ధృవపత్రం, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి, మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్, ఇంటి అడ్రస్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, కుటుంబ స్థితిగతులను తెలిపే ధృవపత్రం అవసరం. హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? మా రెహ సరిన కామన్ సర్వీస్ సెంటర్ని సంప్రదించండి.